ఎక్కడ వరకు అయింది సార్ క్లాసు? రైట్ అప్. మేడమ్స్ ఎక్కడ వరకు అయింది క్లాసు అని అడిగిన. ఫంక్షన్స్ అంటే ఏంటి? వై వి యూజ్ ఫంక్షన్స్? ఇంకా లార్జర్ ఇంకా ఫోర్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. పొజిషనల్, డిఫాల్ట్, కీవర్డ్, ఆర్బిటరీ. గౌతమి, ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తావు? ఫంక్షన్స్ అనేది కోడ్ అనేది రీయూజబుల్ గా ఉంటుంది, అలానే లెంత్ అనేది తగ్గిస్తుంది, ఈజీ టు రీడ్ అండ్ రిపిటేషన్ లేకుండా ఉంటుంది. ఓకే, నైస్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటిది? ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాం? ఫర్ లూప్ కి వైల్ లూప్ కి డిఫరెన్స్ ఏంటి? రేంజ్ ఆఫ్ కండిషన్స్ లూప్ అవుతానే ఉంది. నెక్స్ట్ ఏంటండి? మాడ్యూల్స్. మాడ్యూల్స్ అంటే ఏంటో చూడండి. ఏ గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్, వేరియబుల్స్ అండ్ క్లాసెస్ సేవ్డ్ టు ఏ ఫైల్. ఒకే ఫైల్లో ఒకే లైబ్రరీలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీ అంటున్నాం. లైబ్రరీలో ఏముంటాయి? నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. మాడ్యూల్స్ లో ఏముంటాయి? నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్స్ లో ఏముంటాయి? నెంబర్ ఆఫ్ బుల్టిన్ ఫంక్షన్స్ ఉంటాయి. అర్థమవుతుందా? చూడండి, ఒక్కొక్కదానికి ఇంటర్లింక్డ్. ఎంత అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకి మాడ్యూల్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్, వేరియబుల్స్ అండ్ క్లాసెస్. అవన్నిటిని మనం ఒక ఫైల్లో సేవ్ చేస్తే నథింగ్ బట్ మాడ్యూల్ అన్నమాట. అర్థమవుతుందా? అదే మాడ్యూల్. మనం మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే అర్థం ఏంటి? ఇప్పుడు పాండాస్ 9 రేపటి నుంచి నేర్చుకుంటారు. దాంట్లో ఏముంటే మనం మాడ్యూల్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం. అర్థమవుతుందా? ఏ మాడ్యూల్ అయితే ఆ మాడ్యూల్ మనకి ఏది కావాలో అది ఇంపోర్ట్ చేసుకుంటాం. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఎవ్రీ పైథాన్ ఫైల్ యాక్ట్స్ యాజ్ ఏ మాడ్యూల్. పైథాన్ ఫైల్ ఏదైనా సరే మనకి ఎలా యాక్ట్ అవుతుంది? మాడ్యూల్ ఫైల్ లానే వర్క్ అవుతుంది. మై టైప్స్ ఏమున్నాయి చూడండి. బుల్టిన్ మాడ్యూల్, యూజర్ డిఫైన్ మాడ్యూల్. బుల్టిన్ మాడ్యూల్ అండ్ యూజర్ డిఫైన్ మాడ్యూల్. బుల్టిన్ మాడ్యూల్ అంటే ఏముంది? మ్యాథ్, ర్యాండమ్, నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ కి నేను 2 చెప్పినాను. ఓకేనా? ఇంకా యూజర్ డిఫైన్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాడ్యూల్ నేను క్రియేట్ చేసుకుంటా. యూజర్ డిఫైన్డ్ అనమాట. ఎలా క్రియేట్ చేసుకుంటాను ఆల్రెడీ మీకు చెప్పినాను. మినిమం 2 ఫంక్షన్స్ ఉంటే ఏమని చెప్పినాను? ఒక మాడ్యూల్ చెప్పలేదా మీకు? చూడండి, ఒక మాడ్యూల్ కానీ ఎలా క్రియేట్ చేస్తాము? మినిమం 2 ఫంక్షన్స్ ఉండాలన్నమాట ఒక మాడ్యూల్ క్రియేట్ చేయాలంటే. అర్థమవుతుందా? ఏదైనా సరే 2 ఫంక్షన్స్ తీసుకొని మనం ఒక మాడ్యూల్ క్రియేట్ చేసుకోవచ్చు. యూజర్ డిఫైన్ మనం ఒక మాడ్యూల్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుంది? ఇఫ్ వాంట్ టు యూజ్ మెంబర్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఇన్ అవర్ ప్రోగ్రామ్ దెన్ వి షుడ్ ఇంపోర్ట్ ది మాడ్యూల్ అనమాట. ఏదైతే మనం ఒక మాడ్యూల్ ఎలా క్రియేట్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇలా నెంబర్ ఆఫ్ కండిషన్స్ రాసిన. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత మిమ్మల్ని ల్యాప్టాప్లు తెచ్చి చూపించండి కూడా 12 to 1 మధ్యలో చూపించని చెప్పినా నేను. ఎక్కడ తీసుకొచ్చావు? ఇక్కడ పెట్టినప్పుడా? ఇక్కడ పెట్టి నాకు చూపించినావా? నువ్వు కోడ్ అని చూపించినావా? ఇక్కడ పెట్టుకొని వెళ్ళినావు, ఏదో షార్ట్ డౌన్ చేసినావు ఏదో, అంతే. మీరిద్దరు ఏదో మాట్లాడుకున్నారు, నాతో ఎక్కడ మాట్లాడినావు నువ్వు? ఎవరెవరు చేసినారు కోడ్? అసైన్మెంట్ ఎవరెవరు చేసినారు? వచ్చింది? అవుట్పుట్లు వచ్చినాయా? ఎలా రాసినావు కోడ్ చెప్పు.
ఫస్ట్ డెఫినేషన్ ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి తర్వాత వాల్యూస్ ఏబి అనే వాల్యూస్ ఇచ్చుకొని కింద రిటర్న్ అని పెట్టేసి మనం ప్లస్ కానీ మైనస్ కానీ అలా యాడ్ చేసుకుంటూ రాసుకున్నాక కింద వచ్చేసి ప్రింట్ ఫంక్షన్ లో వచ్చేసి ఆడ సెల్ఫ్ చాయిస్ అని పెట్టుకొని కామన్ తర్వాత మనం ఆడ ఏమి ఇచ్చుంటాం అడిషనల్ సబ్ట్రాక్షన్ అవన్నీ రాసేసి లాస్ట్ ఏబి అని ఇన్పుట్ రెండు ఇచ్చేసి కింద వచ్చేసి ఈ కండిషన్ రాసుకొని ఇట్లో వచ్చేసి మనం ఆడ ఇచ్చుంటాం కదా చాయిస్ అని అది యాడ్ చేసి దాని కింద ప్రింట్ ఆప్షన్ లో వచ్చేసి ఏ ఇచ్చేసి కామా ఇచ్చేసి మళ్ళీ ఏ సింబల్ అయితే సింబల్ కి సింగిల్ కొటేషన్ ఇచ్చేసి మళ్ళీ కామా ఇచ్చేసి మళ్ళీ బి ఇచ్చేసి మళ్ళీ చెప్పు అలా చేసినావు కోడ్ తీసుకురా ఒకసారి తీసుకురా కోడ్ రాసింది తీసుకురా భాగ్య రాసినావా ఎలా రాసినావు సేమ్ ఇద్దరు సేమా తేజ చూపించినాడు నువ్వు చేసినావు కదా నిన్ను తీసుకురా తీసుకురామ్మా ఓకే నమ్మకం లేక కాదు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కదా ఇప్పుడు హరిప్రసాద్ నేను చూడలేకపోడు చెప్పినాడు ప్రొసీజర్ ఇప్పుడు సేమ్ కోడ్ రాసినారా ఇద్దరు అవుట్పుట్ ఎలా వస్తుందో నాకు అనవసరం అమ్మా ముందు మీరు లాజిక్ ఎలా రాసి అనేది నాకు ఇంపార్టెంట్ వాళ్ళందరూ నిన్న చూసినాను వాళ్ళ ముగ్గురే చూసినాను నిన్న సోనికాద్ చూసినాను హరిప్రసాద్ చూసినాను తేజాది కూడా చూసినాను వాళ్ళు నిన్న ఎక్కడే చేసినారు మ్యాక్సిమం నువ్వు రాలేదు కదా అసలు ఇన్స్టిట్యూట్ కి ఆఫ్టర్నూన్ చేసినావా గౌతమి అసైన్మెంట్ చేసినావా చేశాను నేను తర్వాత షేర్ చేస్తాను ల్యాప్టాప్ లో ఒకసారి చెప్పు ఎలా చేసినావు చెప్పు ఫస్ట్ డెఫ్ తో వాల్యూస్ తీసుకుంటాం సార్ ఎడిషన్ అయితే ఎక్స్ వై తీసుకొని తర్వాత రిటర్న్ రిటర్న్ రాసి ఎక్స్ ప్లస్ వై రాస్తాం తర్వాత డెఫ్ సపరేట్ చేస్తాం తర్వాత మల్టిప్లికేషన్ ఇలా డివైడ్ చేస్తాం డివైడ్ దగ్గర ఏంటంటే రిటర్న్ 1 - n ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ డివైడ్ ఇస్తాము తర్వాత ప్రింట్ ఆఫ్ ఇస్తాం సార్ సెలెక్షన్ ఆప్షన్స్ ఇస్తాం మేము ఫస్ట్ ఆప్షన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇలా 4 ఆప్షన్స్ ఇస్తాము తర్వాత ఇన్పుట్ అనేది చాయిస్ ఇస్తాం ఏది ఆప్షన్ అనేది 1 2 3 సెలెక్ట్ చేసుకుని అండ్ తర్వాత నెంబర్ 1 అనేది ఫ్లోట్ గా తీసుకుంటాం ఇన్పుట్ వాల్యూ ఇచ్చేలాగా ఎంటర్ ఫస్ట్ నెంబర్ అనేది నెంబర్ 2 సెకండ్ నెంబర్ కూడా అట్లానే ఇస్తాం తర్వాత ఇంకా ఇఫ్ దాంట్లో చాయిస్ అనేది ఇస్తాం ఒకటి ఫస్ట్ నెంబర్ చాయిస్ అయితే ప్రింట్ ఎడిషన్ అది 2 నెంబర్స్ యాడ్ చేసేలాగా రిజల్ట్ లేదంటే ఎల్ఇఫ్ చాయిస్ 2 అలా ఎల్ఇఫ్ ఇచ్చుకుంటా 4th చాయిస్ వరకు ఇస్తాము లాస్ట్ ఏది కాదంటే ఎల్స్ ఇస్తాము ఇన్వాలిడ్ ఓకే ఫస్ట్ డిఫైన్ చేసుకున్నాము సార్ ఓన్గా రాసినావా ఫస్ట్ ట్రై చేశాను సార్ రాసినావా ఓన్గా రాశాను సార్ తీసుకెళ్ళి నువ్వు ఓన్గా రాసినావు అని నేను అనుకోవట్లేదు రాయలే రాశాను సార్ ఇది నువ్వే రాసుకున్నావా కామెంట్ లో నువ్వే పెట్టి రాసినావా అవునా అవును సార్ సరే కామెంట్స్ పెట్టుకోండి మనకు సరే అర్థం నెక్స్ట్ చూడండి అమ్మా ముందు ఎప్పుడైనా సరే కోడ్ పేపర్ మీద లాజిక్ ఇంప్లిమెంట్ చేయండి అర్థమవుతుందా ముందు కోడ్ సమరైజ్ చేసుకోండి ఇచ్చిన కోడ్ని ఏదైతే ఇచ్చినారో క్వశ్చన్ దాన్ని సమరైజ్ చేసుకోండి సమరైజ్ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయండి పేపర్ పైనే ముందు లాజిక్ పేపర్ పైనే పెట్టండి అర్థమవుతుందా మీకు లాజిక్ అర్థమై లాజిక్ మీరు బిల్డ్ చేయగలిగినారు అంటే అప్పుడు సిస్టంలో రన్ చేయండి ఎర్రర్ వస్తుందా ఎర్రర్ రావట్లేదా అనేది సెకండరీ ముందు లాజిక్ నేర్చుకోవాలి ముందు ఆ లాజిక్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియాలి అర్థమైందా
ముందు ఆ లాజిక్ అనేది పేపర్ మీద కనిపించాలి. ఒక్కలైనా పేపర్ మీద చేసినారా? చేస్తే గుడ్. ఇంకా నెక్స్ట్ టైం చేసినారు? ఫస్ట్ పేపర్ మీద రాస్తున్నాను సార్. ఏది చేసుకుని తర్వాత అది ఎప్పుడైనా అది ముందు ఒక కోడ్ ఇచ్చినప్పుడు అలానే చేయండి. జెమ్స్ కాదు కదా, ముందు కోడ్ అనేది పేపర్ మీద ఇంప్లిమెంట్ చేయండి, సిస్టమ్ లో వద్దు. అర్థమవుతుంది? పేపర్ మీద మీరు ఆ కోడ్ ని సమ్మరైజ్ చేసుకొని ఆ కోడ్ లాజిక్ బిల్డ్ చేసిన తర్వాత మాత్రమే సిస్టమ్ లో రన్ చేయాలి. అర్థమవుతుందండి? రేపు ఇంకోసారి మీకు అసైన్మెంట్ ఇచ్చే రోజు నేను పేపర్ మీద చేసి మొత్తం చూస్తాను, కోడ్ చూడను, ల్యాప్టాప్ లో కోడ్ చూడను, పేపర్ మీద ఎంత చేసినారు అనేది చూస్తాను. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, యూజర్ డిఫైన్ మాడ్యూల్ ఎలా క్రియేట్ చేస్తామో, జస్ట్ మనం ఏదైతే డేటా తీసుకుంటామో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి మినిమం 2 ఫంక్షన్స్ ఉండేలా చూసుకొని ఆ ఫైల్ అనేది మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నోట్ ప్యాడ్ లోను వాట్ ప్యాడ్ లో రాసినప్పుడు ఏమవుతుంది, దానికి సేవ్ చేసినప్పుడు ఎలా అవుతుంది, జస్ట్ .py అని ఎక్స్టెన్షన్ ఇస్తే పైథాన్ ఫైల్ అయిపోతుంది. ఆ పైథాన్ ఫైల్ సేవ్ చేసేటప్పుడు ఒక మాడ్యూల్ లాగా సేవ్ చేసుకోవాలి, ఒక మాడ్యూల్ క్రియేట్ చేసుకొని ఆ మాడ్యూల్ లో స్టోర్ చేసుకుంటారు. ఇప్పుడు ఏమవుతుంది, అదే మాడ్యూల్ మీరు యూజ్ చేసుకోవాలనుకోండి, జస్ట్ ఇంతకు ముందు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంపోర్ట్ మాడ్యూల్ నేమ్ అని ఉంది కదా, ఈ ఇంపోర్ట్ మాడ్యూల్ నేమ్ అక్కడ నేనేం ఇస్తాను, వెంకీ అని ఇస్తున్నాను. సో నేను ఇంపోర్ట్ మాడ్యూల్ వెంకీ అని ఇచ్చుకున్నాను అనుకోండి, అప్పుడేమవుతుంది, వెంకీ మాడ్యూల్ ఇంపోర్ట్ అవుతుంది. దాంట్లో ఏదో కండిషన్ ఉన్నాయో ఆ వర్క్ అవుతాయి. ఇప్పుడు ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్ ఉన్నాయి, మ్యాథ్ ఫంక్షన్ ఉంది, మ్యాథ్ మాడ్యూల్ ఏం చేస్తుంది, దాంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, స్క్వేర్ రూట్, ఇలా ఏది ఫ్యాక్టోరియల్, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో మన ఆల్రెడీ మీరు ఫ్యాక్టోరియల్ చూసినారు, కోడ్ రాసినారు, జస్ట్ మ్యాథ్ డాట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏదైతే నెంబర్ ఇచ్చినారో అది తీసుకున్నారు. డైరెక్ట్ గా ఆ ఫంక్షన్ ఇంపోర్ట్ చేసిన దాంట్లో ఉంది కాబట్టి ఆ ఫంక్షన్ ఆల్రెడీ ఫంక్షన్ అనేది ఆ మాడ్యూల్ లో ఉంది కాబట్టి సింపుల్ గా మనం మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవడం అయిపోయింది. సార్ అలా అన్నమాట. ఏదైతే ఫంక్షన్స్ ఉంటాయో అన్నిటిని గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ ఒకేసారి తీసుకుంటాం అన్నమాట. సో మనకు అప్పుడు ఏమవుతుంది, ఏదైతే మనకు కావాలో అది సింపుల్ గా వర్క్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ దాంట్లో ఉంటాయి కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ ఇది ఒకసారి చూడండి, వేరియస్ పాసిబిలిటీస్ ఆఫ్ ఇంపోర్ట్ అన్నమాట. నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి, అర్థమవుతుందా? ఇంపోర్ట్ మాడ్యూల్ నేమ్, ఇంపోర్ట్ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3. డైరెక్ట్ గా ఇక్కడ చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ numpy యాజ్ ఎన్పి అని తీసుకుంటాం. ఇక్కడ ఏంటి మనం యూజ్ చేసేది ఇది అనమాట. ఏం చేస్తున్నాం, numpy నుంచి numpyని ఎన్పిగా తీసుకుంటున్నాం అనమాట. ప్రతిసారి numpy పాండాస్ రాయకుండా షార్ట్ కట్ రాసుకుంటున్నాం అనమాట. numpyని ఎన్పి అనుకుంటున్నాం, పాండాస్ పీడి అనుకుంటున్నాం. అర్థమవుతుందా? సో ఇక మనం నెక్స్ట్ ఏది రాసినా దానికి రిలేటెడ్ పాండాస్ ఇంపోర్ట్ చేసుకుంటాం అంటే పీడి అని తీసుకుంటాం, numpy అయితే ఎన్పి అని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెంకీ అని పెట్టాను, వీకే అనో వివై అనో పెట్టుకుంటాను, ఇంపోర్ట్ వెంకీ యాజ్ వివై అని పెట్టుకుంటాను. అప్పుడేమైంది, వెంకీ రాయకుండా వివై అని రాసుకుంటాను. అలా అర్థమవుతుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఏదైతే ఉన్నాయో ఇంపోర్ట్ చేసుకునే పద్ధతిలో డిఫరెంట్ వేస్ గా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుంది. ఇలా ఇవన్నీ ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి, ఒక మాడ్యూల్ లో పర్టికులర్ గా నాకు ఒకటే కావాలి, ఫ్రమ్ మాడ్యూల్ ఇంపోర్ట్ స్క్వేర్ రూట్ అన్నాను, ఫ్రమ్ మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ స్క్వేర్ రూట్ అన్నాను. అప్పుడేమవుతుంది, ఓన్లీ స్క్వేర్ రూట్ ఒకటే ఇంపోర్ట్ అవుతుంది, దాని యొక్క ఫంక్షనాలిటీ మాత్రమే మనం యూజ్ చేసుకోగలుగుతాం. మిగతా ఏ ఫంక్షనాలిటీ కూడా మనం మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసినాం కదా సార్, ప్రతిదీ నేను యూజ్ చేసుకుంటా అంటే అవ్వదు. ఎందుకంటే నువ్వు దాని నుంచి ఏం తీసుకున్నావు, ఓన్లీ మ్యాథ్ మాడ్యూల్ ఒకటే ఇంపోర్ట్ చేసుకున్నావు. అర్థమవుతుందా? లాజిక్ అర్థమైందా? అలా డిఫరెంట్ వేస్ గా మనం ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం అనేది అర్థమవుతుందండి. తర్వాత చూడండి, వీ కెన్ యాక్సెస్ మెంబర్స్ బై యూజింగ్ మాడ్యూల్ నేమ్. ఏముంది, మాడ్యూల్ నేమ్ ఏదైతే అది పర్టికులర్ వేరియబుల్ ఏదైతే తీసుకుంటున్నామో అది. అర్థమవుతుంది? మాడ్యూల్ నేమ్ ఏదైతే ఫంక్షనాలిటీ తీసుకుంటామో అదనమాట. జస్ట్ వన్ సెకండ్ మేడం, చెప్పండి మేడం. మేడం కింద పంపమంటారా? ఇప్పుడు నా దగ్గర ఒక బ్యాచ్ ఉన్నారు మేడం, మిగతా వాళ్ళు కమ్యూనికేషన్ కను సిఎస్ఎస్ క్లాస్కి వెళ్ళారు. ట్వంటీ 22 నుంచి 25. ఓకే ఓకే మేడం, సరే సరే. 24, 25 పాస్ అవుట్స్ ఎవరు? 24, 25 మేడం దగ్గరికి వెళ్ళండి, పూజా మేడం దగ్గర. ఇది కూడా కదా
నీది 23. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటిది బుల్టిన్ మాడ్యూల్ అనమాట. బుల్టిన్ మాడ్యూల్ నథింగ్ బట్ ఇన్బుల్ట్ మాడ్యూల్ అన్న సేమ్. ఓకేనా, చూడండి పైథాన్ ప్రొవైడ్స్ ఇన్బుల్ట్ మాడ్యూల్ మ్యాథ్ అనమాట. మ్యాథ్ ఆల్రెడీ మనకు ఉంది. దిస్ మాడ్యూల్ డిఫైన్స్ సెవరల్ ఫంక్షన్స్ విచ్ కెన్ బి మ్యాథమెటికల్ ఆపరేషన్స్. మనకి మ్యాథ్ మాడ్యూల్ ఏముంది, నెంబర్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. అర్థమవుతున్నా. తర్వాత ఇంపోర్ట్ మ్యాథ్ అనమాట. మ్యాథ్ ఫంక్షన్ ని ఇంపోర్ట్ చేసినాను మ్యాథ్ మాడ్యూల్ ని. ఇప్పుడు మ్యాథ్ మాడ్యూల్ నుంచి నేనేంది హెల్ప్ ఒకసారి ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు, అసలు మ్యాథ్ మాడ్యూల్ అంటే ఏంటో తెలియదు. సో దాన్ని అసలు ఏంటి అని చెప్పేసి హెల్ప్ తీసుకుంటున్నాను. చూడండి ఏమేమి ఉన్నాయి అన్ని ఇక్కడ వస్తాయి అనమాట. కాసు, టాన్, సైన్. అర్థమవుతుందా. తర్వాత ఎక్స్పోనెంట్, ఫ్లోర్ డివిజన్, ఫ్రీక్వెన్సీలు అంటే గామా, అన్నీ ఉంటాయి అనమాట. మ్యాథ్ కి రిలేటెడ్ ప్రతి ఫంక్షనాలిటీ మనకి మ్యాథ్ మాడ్యూల్లో ఉంటాయి. అర్థమవుతుందండి. మ్యాథ్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి మేడం. ఎన్ననేది నాకు కరెక్ట్గా కౌంట్ చేయలేదు నేను కూడా, ఈసారి కౌంట్ చేసి చెప్తాను. ఓకేనా. స్క్వేర్ రూట్ మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్న మ్యాథ్ మాడ్యూల్లో స్క్వేర్ రూట్ కూడా ఉంది కాబట్టి జస్ట్ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అన్నాను. ఎంత అయితే అంత డిస్ప్లే అవుతుంది. రూట్ ఆఫ్ 4 అయితే ఎంత 2.0. నెక్స్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 2. అర్థమవుతుందండి. నెక్స్ట్ ఫ్రమ్ మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ స్క్వేర్ రూట్ ఎక్స్పోనెంట్. ఇక్కడ ఏం చేసినాను, మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసినాను. సో నేను ఇక్కడ ఏది తీసుకున్నా ఇంపోర్ట్ చేసిన దాంట్లో నేను వర్క్ చేసుకోగలను. కానీ ఇప్పుడు నేను ఏం చేసినాను, ఫ్రమ్ మ్యాథ్ మాడ్యూల్ నుంచి ఇంపోర్ట్ ఏమేం చేసినాను, స్క్వేర్ రూట్ ఒకటి, ఎక్స్పోనెంట్ మాత్రమే చేసినాను. సో ఇప్పుడు నాకు ఈ 2 ఫంక్షనాలిటీస్ మాత్రమే వర్క్ అవుతాయి. అర్థమవుతున్నా. నెక్స్ట్ ఫ్రమ్ మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ స్టార్ అనమాట. ఇక మ్యాథ్ మాడ్యూల్ లో ఉన్నాయి మొత్తం ఇంపోర్ట్ అయినట్లే. అర్థమవుతుందా. వర్కింగ్ విత్ ర్యాండమ్ మాడ్యూల్. మ్యాథ్ మాడ్యూల్ అయితే ఎలా వర్క్ చేసినాము. నెక్స్ట్ ర్యాండమ్ మాడ్యూల్ గురించి చూద్దాం. ఓకేనా. ర్యాండమ్ మాడ్యూల్ ఏముందో చూద్దాం. ర్యాండమ్ మాడ్యూల్ అంటే ఏంటండి, ర్యాండమ్ నెంబర్స్ ని మనకు డిస్ప్లే చేస్తుంది అనమాట. మనం ఏం తీసుకుంటే దాంట్లో ర్యాండమ్ గా తీసుకుంటది. చూడండి, దిస్ మాడ్యూల్ డిఫైన్స్ సెవరల్ ఫంక్షన్స్ టు జనరేట్ ర్యాండమ్ నెంబర్స్. అర్థమవుతున్నా. ర్యాండమ్ నెంబర్స్ తీసుకుంటది. వీ క్యాన్ యూజ్ దీస్ ఫంక్షన్స్ వైల్ డెవలపింగ్ గేమ్స్. మనం గేమ్స్ క్యాసినో ఈవై అంటారు కదా, అవన్నిట్లో ర్యాండమ్ గానే తీసుకుంటాయి నెంబర్స్ అని. ఎలా పాసిబుల్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ అయ్యేది ర్యాండమ్ ఫంక్షన్ తోనే వర్క్ అవుతుంది. ఓకేనా. ఇన్ క్రిప్టోగ్రఫీ అండ్ జనరేట్ ర్యాండమ్ నెంబర్స్ ఆన్ ఫ్లైయర్ అథెంటికేషన్. ఏదైతే డేటా ఉంటుందో మనకు నెంబర్ ఆఫ్ బంచ్ ఆఫ్ వాల్యూస్ తీసుకుంటారు. బంచ్ ఆఫ్ వాల్యూస్ తీసుకున్నప్పుడు ర్యాండమ్ గా మనం ఏం చేస్తాం, ఏదో ఒక నెంబర్ మీద సమ్ బెట్ చేస్తాం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ అది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, రాన్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రాబబిలిటీ అనమాట. అర్థమవుతుందా. డిపెండ్ ఆన్ ది నెంబర్ వచ్చేదంతా ప్రాబబిలిటీ బేస్డ్ అనమాట. ఆ నెంబర్ ఎక్కువ సార్లు ఉందనుకోండి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. అదే నెంబర్ తక్కువ సార్లు రిపీట్ అయిందంటే దాని ప్రాబబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఓన్లీ ర్యాండమ్ మాడ్యూల్ ఒక్కదాన్ని ఇంపోర్ట్ చేసినాను. ఇప్పుడు దాని నుంచి ఏం చేస్తున్నాను చూడండి, ర్యాండమ్ డాట్ ర్యాండమ్ ఆఫ్ అన్నాను. ర్యాండమ్ డాట్ ర్యాండమ్ ఆఫ్. ఇక్కడ చూడండి ఒకసారి, ర్యాండమ్ ఆఫ్ ఫంక్షన్, దిస్ ఫంక్షన్ ఆల్వేస్ జనరేట్ సమ్ ఫ్లోట్ వాల్యూ. ఎలా ఉంటుంది అది, 0 and 1. 0, 1 మధ్యలోనే ఉంటుంది ఫ్లోట్ వాల్యూ అనేది. అర్థమవుతుందా. సో నేను ఇక్కడ ఏమన్నా నెంబర్ తీసుకుంటున్నానా, ఏం తీసుకోవట్లా, ర్యాండమ్ నుంచి ర్యాండమ్ ఇంపోర్ట్ చేసినాను ర్యాండమ్ ఆఫ్ అని. ఇప్పుడు నాకు వచ్చిన వాల్యూ ఎంత ఉంటుంది, 0 నుంచి 1. ఇన్ బిట్వీన్ నెంబర్స్ ఏదైనా రావచ్చు. 0.69 వచ్చింది, 0.68 వచ్చింది, 0.31 వచ్చింది. అర్థమవుతుందా మేడం. ఇప్పుడు ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక అమ్మాయి ఉంది మేడం. ఎవరు మిగతా వాళ్ళు ఎవరు 24, 25 పాస్ అవుట్ కాదు. ఏజ్ 23 అంట. 24 ఒక అమ్మాయి ఉంది. 25 వాళ్ళు ఎవరు లేరు ఇంకా. మీరేంటిది 25 ఎంసీఏనా మీరు? ఎంసీఏ వాళ్ళైనా పర్లేదా మేడం 25? బీటెక్. ఓకే, బీటెక్ అమ్మాయి అయితే ఒక అమ్మాయి 24 పాస్ అవుట్ అమ్మాయి ఉంది. ఏది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు బయటకు వెళ్ళిన వాళ్ళు అయితే ఉన్నారు.
వాళ్ళు వేరే క్లాసులకి వెళ్ళారు. ఒకళ్ళేమో సిఎస్ఎస్ క్లాస్కి వెళ్ళినారు, కొంతమంది కమ్యూనికేషన్ క్లాస్కి వెళ్ళినారు. సరే వెళ్దూగానే తర్వాత. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటిది? ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నారు. ఇంటీజర్ వాల్యూస్ అప్ టు 1 నుంచి 40 వరకు ఇన్ బిట్వీన్ నెంబర్స్ లో ఉండాలి. అర్థమవుతుందా? చూడండి ఒకసారి 38 వచ్చింది, మళ్ళీ రన్ చేస్తే 2 వచ్చింది, 5 వచ్చింది. ర్యాండమ్ గా నెంబర్స్ వస్తున్నాయి. అర్థమవుతుందా? పర్టికులర్ ఇదే నెంబర్ వస్తుందని మనకు తెలుసా? తెలియదు. నెక్స్ట్ ఇప్పుడు రేంజ్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నారు. ర్యాండమ్ డాట్ ర్యాండ్ రేంజ్ తీసుకున్నారు అనమాట. ర్యాండమ్ డాట్ రేంజ్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నారు. 0 నుంచి 101 వరకు. స్టెప్ ఎంత ఇచ్చినారు? 5 ఇచ్చినారు. 70, మళ్ళీ రన్ చేస్తే ఛాన్సెస్ ఉంటుంది 40, మళ్ళీ రన్ చేస్తే 90, 55. ఓన్లీ 5 డిఫరెన్స్ తోనే నెంబర్ వస్తుంది. 55, 60 రావచ్చు, 65 రావచ్చు, 70 రావచ్చు, 70 రావచ్చు, 5 రావచ్చు, 5 రావచ్చు, 10 రావచ్చు. ఏది వస్తుందో చెప్పలేం, బట్ డిఫరెన్స్ ఎంత ఉంది? 5 డిఫరెన్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా? చాయిస్ లిస్ట్ అనమాట, మన ఇష్టం. 3 వచ్చింది. నెక్స్ట్ చిన్ని వచ్చింది, తర్వాత సన్నీ వచ్చింది. ఏదైతే అది. అర్థమవుతుంది, బట్ ఏది వస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు 4 ఛాన్సెస్ లో మనకి 2 టైమ్స్ వచ్చింది 3. ర్యాండమ్ గా మనకు తెలియదు కదా ఎలా వస్తుందో. యూజర్ డిఫైన్ మాడ్యూల్ నథింగ్ బట్ ఏదైతే మనం మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దాని యొక్క కరెంట్ డైరెక్టరీ, అట్ ది సేమ్ టైం ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ తెలుసుకుని. మీకు రేపు పొద్దున్న ఎక్కడైనా వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఏ డైరెక్టరీలో వర్క్ చేస్తున్నారో తెలియనప్పుడు మనం ఇది తెలుసుకోవచ్చు అనమాట. ఓఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారంటే గెట్ సిడబ్ల్యూ అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ మాత్రం తీసుకోగలుగుతాం. సరే ఇదంతా నేను చేయలేను అనుకుంటే డైరెక్ట్ గా పీడబ్ల్యూడి అని ఇచ్చినా సరే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ మీకు డిస్ప్లే అవుతుంది. అర్థమవుతుంది? ఈ పొజిషన్ లో ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాం. నేను వర్క్ చేసేది ఎఫ్ డ్రైవ్ లో, డిఎస్ వర్కింగ్ లో, మ్యాగ్నిక్ సాఫ్ట్వేర్ అనే దాంట్లో నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను అనమాట. అర్థమవుతుందా? మీరు ఏదైతే వర్క్ చేస్తారో, ఏ డ్రైవ్ లో అయితే వర్క్ చేస్తారో ఆ డ్రైవ్ ఉంటుంది. రాసుకోండి. అర్థమైందా గౌతమి? అర్థమైంది సార్. ఓకే, రాయమ్మా, నోట్స్ రాసుకో. సార్ 9182 రికార్డ్ ఉంది. ఆఫ్ చేయలే అసలు. ఎంత?